తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళ విలువ తెలియదండి. వారు లేకుండా ఉన్నప్పుడు వారి విలువ తెలుస్తుంది. బతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టలేని మనం వారు చనిపోయినాక అంగరంగ వైభవంగా డప్పుల మోతలతో సాగనంపుతాం. వందల మందికి భోజనాలు పెడతాం. ఛీ, ఇదేం బతకండి మంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక మాట చెప్పాలండి. ఈరోజు మా అమ్మగారు స్వర్గస్థులు అయిన రోజు. చూడండి, ఈ వీడియోని మాత్రం నా కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి విషయం చెప్తానండి. నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క కోణాన్ని చెప్తాను. మా అమ్మగారు పడిన కష్టాల గురించి చెప్తాను. ఇక వీడియోలోకి వద్దామండి. ప్రతి క్షణం నా బాగోగులు చూసుకుంటూ అనుక్షణం నా క్షేమం కోరుకునే నా తల్లి నాకు దూరమై ఈ రోజుకి 3 సంవత్సరాలు అయిందండి. నా తల్లిని నేను తలుచుకున్న రోజు లేదు. నా తల్లిని పడిన కష్టం గురించి బాధపడిన రోజు లేదు. బేసిక్గా మాది 4 ఫ్యామిలీ అండి. ఒకప్పుడు ఆస్తులు ఉన్న కొందరు స్నేహం అనే ముసుగులో చేసిన మోసానికి మా నాన్న బలయ్యాడు. అప్పులనే బాధలు తన బాధ్యతను గుర్తు చేశాయి. అందుకే ప్రాణం పైన అప్పులు భారం పోవాలని ఆశలు పోగొట్టుకున్నాడండి. ఇదేంటి అమ్మ గురించి చెప్తానని నాన్న గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆగండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మా నాన్న రైతు కదండి. పొలాలు పండించి డబ్బు సంపాదించాలని మా నాన్న ఇక ఎక్కడ అప్పులు చేసి కనీసం ఇల్లు అయినా అమ్ముకునేలా చేస్తాడేమోనని చెప్పేసి మా అమ్మ. వీరిద్దరి అన్యోన్య జీవితం మరో కురుక్షేత్రం అయ్యేదండి. కానీ ఆస్తులు లేకున్నా మమ్మల్ని బాగానే చూసుకున్నారండి. ప్రతిరోజు కూలి పని కోసం తినకున్నా పనికి పరుగులు తీసేది. ప్రతిరోజు అన్నం కూడా సరిగ్గా తినకుండా గుక్కగా పరిగెత్తేదండి. ఒక పక్క ఇంట్లో పని, ఇంకా కూలి పని. నా తల్లిని పడిన కష్టాలు అంతా ఇంత కాదు. అవి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. పెద్దోళ్ళు అంటారే, భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందని. అది నిజమేనేమో. ప్రతి భార్య సంపాదన చూస్తుంది, ఆ తర్వాత కడుపు నింపుతుంది. కానీ తల్లి మాత్రం తను తిన్నా తినకపోయినా తన బిడ్డ కడుపు నింపుతుంది. తన బిడ్డ ఆకలి తన ఆకలిగా భావిస్తుంది. తన బిడ్డ కష్టం తన కష్టంగా మోస్తుంది. అందుకే కదా తన అమ్మ అయ్యింది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళ విలువ తెలియదండి. వారు లేకుండా ఉన్నప్పుడు వారి విలువ తెలుస్తుంది. బతుకున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టలేని మనం వారు చనిపోయినాక అంగరంగ వైభవంగా డప్పుల మోతలతో సాగనంపుతాం. వందల మందికి భోజనాలు పెడతాం. ఛీ, ఇదేం బతకండి మంది. ఒక విషయం చెప్తాను వినండి. తల్లి తండ్రిని మనకు నడక నేర్పి మనకి అడ్డదారిలో వెళ్ళే మనల్ని సరైన మార్గంలో పెట్టి మన భవిష్యత్తు కోసం పాటలు పడతారండి. చాలామంది తల్లిదండ్రులను కొడుతున్నారు అని పేపర్లో మనం చూస్తూనే ఉంటాం, న్యూస్లో వింటూనే ఉంటాం. తండ్రి చెడ్డవాడైనా అయి ఉండొచ్చు, ఒక బాధ్యత లేని వాడైనా అయి ఉండొచ్చు. కానీ వారిపై చేయి చేసుకోవడం ఏంటండి? ఒకటి గుర్తుపెట్టుకోండి. పెద్దవాడిని చిన్నవాడిని ఒక మాట చెప్తున్నాను. మన పెద్దలు చెప్తారే, తాత బొచ్చే తరతరాలని. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులను కొట్టినవాడివి, రేపు నీ బిడ్డని నిన్ను కొట్టడానికి గ్యారంటీ ఏముందండి? ఖచ్చితంగా ఏదో రోజు వస్తుంది. తల్లిదండ్రులను కొట్టకూడదండి. చాలా పాపం, చాలా తప్పు. వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా, వాళ్ళు నీకు ఎంత కోపం వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా 10 నెలలు మోసి కని పెంచి నీ కడుపు నింపి నీకు భవిష్యత్తు కోసం పాటలు పడతారండి. అలాంటి వారిపైన షేర్ చేసుకోవడం అంత పాపం ఇంకోటి లేదండి. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులను కొట్టావు, రేపు నీ పిల్లలు నిన్ను కొట్టరా? అది చాలా తప్పండి. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, పొరపాటును కూడా తల్లిదండ్రుల మీద షేర్ చేసుకోండి. తల్లిదండ్రుల ఉసురు తగిలిది జాగ్రత్త. తల్లిదండ్రుల ఉసురు తగిలిద్ది జాగ్రత్త. ఈ వీడియోలో మంచి విషయాన్ని చెప్పాను అనుకుంటున్నానండి. ఇంకోటి, మీ ఆశీర్వాదంతో మా అమ్మ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
కామెంట్ మాత్రం చేయండి, ఎందుకంటే మీ ఆశీర్వాదంతో మా అమ్మగారు ఆత్మశాంతి చేకూరుద్దని చెప్పేసి కోరుకుంటున్నానండి. తను ఎక్కడున్నా తన బిడ్డకి మీరు పెట్టే ఆశీర్వాదం చూసి తను సంతోషిస్తుందని కోరుకుంటున్నానండి.